మీల్ మేకర్ కర్రీ చేస్తున్నా, ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. 4 చెంచాలు నూనె వేసేసుకున్నా. నూనె హీట్ ఎక్కిందిగా, ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకుందాం. వెంటనే పచ్చిమిర్చి వేసుకుందాం. కలుపుకుందాం. దూరగా వేగిన తర్వాత మిల్ మేకర్ వేసుకుందాం. ఉల్లిపాయ వేగింది దూరగా. వీడియో కొంచెం స్కిప్ అయింది, మీకు మీల్ మేకర్ ఎలా నానబెట్టాలో చూపించలేదు. కొద్దిసేపు వేడి నీళ్ళ నానబెట్టి తీసేసుకోవాలి. వేగిన తర్వాత టమాటా వేసేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసేసుకుని టమాటా వేసేసుకుందాం. పది నిమిషాలు మూత వేసేసుకుందాం. మూత తీసి చూసుకుని టమాటో పసుపు కొద్దిగా వేసేసి, కారం కొద్దిగా, 1 స్పూన్ కారం వేసాను, 1/2 స్పూన్ పసుపు వేసాను, 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కలుపుకుందాం. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి. ఆహా అనేటట్టుగా ఉంటుంది. ఒక 3 నిమిషాల తర్వాత వాటర్ వేసేసుకుందాం. కొద్ది మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. అయితే అలా మాడదు, పొయ్యి కదా కొంచెం మాడుతుంది, ఏమనుకోవచ్చు. కొద్దిగా కావాలనుకుంటే కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఇంకా వేసుకోవచ్చు. నాకు కొద్దిగా కావాలి కాబట్టి నేను వేసేసుకున్నాను. ఇప్పుడు మగ్గిపోయిందండి, చూసుకున్నాం. కొద్దిగా ఇప్పుడు మసాలాలు వేసేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసేసుకుని, కొద్దిగా ధనియా పౌడరు 1/2 స్పూన్ అనుకోండి మీరు, గరం మసాలా,
కొద్దిగా కొత్తిమీర. అయిపోయిందండి సూపర్ గుమగుమలాడే మిల్ మేకర్ కర్రీ. అయిపోయిందండి మిల్ మేకర్ కర్రీ. ఇంకా దింపేసుకుందాం. ఇవి మా అమ్మ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తుంది. ఉల్లిపాయ వంకాయ కూర అండి, సూపర్ ఉంది. మిల్ మేకర్ కూర అండి, సూపర్గా ఉందండి. చపాతి టేస్ట్ చేసి చూస్తున్నానండి. సూపర్ ఉందండి, సూపర్గా ఉందండి. చపాతి అండి, చపాతి తింటున్నానండి. ముళ్ళ వంకాయ అండి, ఏదో మేము ఇక్కడ పండించున్నామండి. ముళ్ళ వంకాయ మంచి టేస్ట్ వస్తుంది. సూపర్ ఉంది అండి, టేస్ట్ సూపర్ ఉందండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండి.